వ్యూహం సినిమా పైన వరుస వివాదాలు నెలకొన్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వచ్చే నెల 11 వాయిదా వేయడం జరిగింది. అయితే నిన్న ఏపీ హైకోర్టులో కూడా వ్యూహం సినిమా మీద ఒక పిటిషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేసాల రాజేశ్వర వ్యూహం సినిమాని విడుదల చేయొద్దంటే ఆయన కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన కూడా విచారణ ఈరోజు జరిగే అవకాశం ఉంది. అయితే వ్యూహం సినిమాలో సోనియా గాంధీని తక్కువ చేసే విధంగా, ఆమె క్యారెక్టర్ని తక్కువ చేసే విధంగా, కించపరిచే విధంగా ఉందంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పిటిషన్ ఎవరైతే దాఖలు చేశారో మేసాల రాజేశ్వర మనతో ఉన్నారు. ఎందుకు పిటిషన్ దాఖలు చేశారు, వాళ్ళ అభ్యంతరాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. ఎందుకు మీరు పిటిషన్ వ్యూహం సినిమా మీద పిటిషన్ వేయడం జరిగింది? సోనియా గాంధీ పాత్ర గురించి అని చెప్తున్నారు. అసలు మీకున్న అభ్యంతరాలు ఏంటి? ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు అనేక సినిమాలు తీయటం జరిగింది. అయితే ఆయన ప్యాకేజీ డైరెక్టర్గా మారటం మాకు కొద్దిగా బాధ కలుగుతుంది. వాస్తవాల్ని సినిమాగా తీయటం కాకోకుండా కొందరు వ్యక్తులకి కొన్ని ప్యాకేజీలకు లోబడి కొందరు నాయకుల్ని తప్పుడుగా చిత్రీకరిస్తూ సినిమాలు తీయటం ఆయనకి పరిపాటి అయిపోయింది. ముందుగా ఆ చర్యను రామ్ గోపాల్ గారు ఒక చర్యను ఖండిస్తున్నాం. భారతదేశానికి ప్రధానమంత్రి కాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆమె తన పదవిని సూచాయంగా వదిలేసుకున్నటువంటి మహానాయకురాలు సోనియా గాంధీ గారు నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబానికి చెందినటువంటి ఒక పెద్ద మహానేత. ఆ నేతనగాడ ఎవరో చోటా మోటా నాయకుల కోసం ఆమెను వక్రీకరించి ఆమె పాత్రని ఆ సినిమాలో పెడతానని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవాలకు విరుద్ధంగా రామ్ గోపాల్ వర్మ గారు ఆ సన్నివేశాలు పెట్టాడనేది మా దృష్టికి వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా విజయవాడ మన ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి యొక్క భావజాలాన్ని, ఆమె ఒక గొప్పతనాన్ని తప్పుడుగా ప్రచారం చేస్తూ ఆయన తీయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉందో ఆయన తీసినటువంటి సన్నివేశాలని తొలగించేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం. రామ్ గోపాలరావు గారు ఇట్లాంటి సినిమాలు తీయటం అనేది ఇది సమంజసం కాదు. ఆయన ఏదో కమర్షియల్ మోటివ్గా ప్రజల్ని చైతన్యపరిచే విధంగా సినిమాలు తీయాలి, కానీ వాస్తవాలకు విరుద్ధంగా అసలు జరిగినటువంటి సంఘటనలో ఆయనకి రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేనప్పటికీ ఎవరో చెప్పినటువంటి కట్టుకథల్ని, పెట్టుబడిదారుల మాటలు విని ఈ విధంగా ఒక జాతీయ పార్టీ మాజీ అధ్యక్షురాలని కించపరిచే విధంగా తీయటాన్ని ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా సహించబోడని చెప్పి ఈ సందర్భం చెబుతూ ఈ సినిమాని నిలుపుదల చేయడానికి మా శాయశక్తుల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని తెలియపరుస్తాం. అంటే సినిమా సంబంధించి వర్మ ప్రతి సందర్భంలో చెప్తున్నారు, ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో మీరు ఎలా డిసైడ్ చేస్తారు, సినిమా మొత్తం చూసిన తర్వాత పాత్రలు వాటి తీరుతని ఎలా ఉంది అప్పుడు డిసైడ్ చేయాలి, సినిమా చూడకుండా జస్ట్ 3 నిమిషాలు 4 నిమిషాలు ట్రైలర్ చూసి పాత్ర కించిపరిచామని మీరు ఏ విధంగా చెప్తారటు ఆయన చేస్తున్న వ్యాఖ్య? ఆయన చాలా చాతుర్యంగా మాట్లాడేటువంటి గొప్ప దర్శకుడు కాదు, నటుడు. ఆయన చెప్పే మాటలు వాస్తవం లేదు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఫంక్షను సినిమా పరంగా జరగల, రాజకీయ పరంగా జరిగింది. దానికి నిర్మాత దగ్గర నుంచి అనేక మంది కూడా ఇట్లా రాష్ట్ర మంత్రులు కూడా అందరూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి వారు, మంత్రులు, నేతలు, పెట్టుబడిదారులు, అలాగే తిరుమల తిరుపతి స్థానం డైరెక్టర్లు, ఇట్లా అందరూ కూడా ఆ ఫంక్షన్లో ఉన్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఒక పక్కన సినిమా తీస్తూ మీరు ట్రైలర్ చూసి ఏ విధంగా చెబుతారని చెప్పడం అనేది అది సమంజసం కాదు. వాస్తవాలకు విరుద్ధంగా ఒక పక్కన సినిమా చూస్తూ మన కోర్టు నుంచి దృష్టిని మళ్లించడానికి చెప్పేటువంటి మాటలు తప్ప వాస్తవంగా అయితే ఒక పక్కన చంద్రబాబు నాయుడు, ఒక పక్కన పవన్ కళ్యాణ్, అలాగే మా నేత అయినటువంటి సోనియా గాంధీ గారిని కూడా కించపరిచే విధంగా తీయటం అనేది సమంజసం కాదు. ఈ విధమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆయన కొందరు నేతల మాటలు ఈ విధంగా తప్పుడు కథనాలు వెళ్ళి సోనియా గాంధీ ప్రతిష్టను దిగదార్చే విధంగా ప్రవర్తిస్తే సహించేది లేదు. అంటే జగన్ని జైల్లో పెట్టించడానికి, జగన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయట పంపించడానికి కారణం సోనియా గాంధీ అనే విధంగా ఈ సినిమాలో ఏమైనా చిత్రీకరించారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి ఖచ్చితంగా మేము అదే అనుకుంటున్నాం. వాస్తవానికి జరిగినటువంటి సంఘటనలు యావత్తు ఆంధ్ర ప్రజలు, ఉమ్మడి ఆంధ్ర ప్రజలు అందరికీ తెలిసిన విషయం. అది హైకోర్టులో శంకర్రావు
ఎర్రమనాయుడు పిటిషన్ వేయటం మూలాన సిబిఐకి ఆ కేసు తరలించడం జరిగింది. తద్వారా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ ఫ్యామిలీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మా రాజశేఖర రెడ్డి గారు కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎప్పుడు కక్ష సాధింపు లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారానే పెరిగాడు తప్ప ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటే దానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి కుమారుడుగానే, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా కూడా వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ ద్వారానే లబ్ధి పొందారు. అటువంటి లబ్ధి పొందినటువంటి కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా ఉంటాయనేది రామ్ గోపాల్ వర్మ గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం చాలా ఉంది. ఓకే, అంటే జగన్ హీరోగా చూపించడానికి మిగతా వాళ్ళందరూ విలన్గా చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? జగన్ హీరోనా విలనా అనేది రేపు ఆ సినిమా వస్తే తెలుస్తుంది. జనంలో అయితే విలన్గానే ఉన్నాడు, సినిమాలో అయితే హీరోగా రామ్ గోపాల్ వర్మ చూపించుకోవచ్చు. రేపు రానున్న ఎన్నికల్లో ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ఒక వ్యూహంతో ఈ వ్యూహం సినిమా తీశారు తప్ప ఆయన ఎలాగో ఓడిపోతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ఈ సినిమా తీయడం అనేది సమంజసం కాదు. ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించిన వివరాలు? ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఏపీ హైకోర్టులో మా బైపుడు నాగేశ్వరరావు గారు పిసిసి జనరల్ సెక్రటరీ గారు, ఆయన అడ్వకేటు, ఆయన ఈ కేసును చూస్తున్నాడు. ఈరోజు ఈ విచారణ జరుగుతుంది. అలాగే తెలంగాణలో మన నారా లోకేష్ గారు పిటిషన్ వేశారు, 11వ తారీఖు వాయిదా వేశారు. ఈ రెండు అంశాలను జోడించుకొని కోర్టు తీసుకునేటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మేమైతే రామ్ గోపాల్ వర్మ గారి యొక్క అసత్య ప్రచారాన్ని తిప్పుకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ షో కనుక మీకు కానీ మీ అభ్యంతరాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా షో వేస్తామంటే మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? నారా లోకేష్ కానీ వాళ్ళ తరఫున చాలామంది పిటిషన్ వేశారు, కోర్టు కూడా నిన్న డైరెక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తుగానే షో వేసి మీకు చూపిస్తామని చెప్తే మీరు చూడడానికి సిద్ధంగా ఉన్నారా? వాస్తవ కథ అది తప్పుడు కథ అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. రామ్ గోపాల్ వర్మ గారు ఆయనకు నచ్చిన విధంగా వాస్తవాలకు విరుద్ధంగా అనేక సినిమాలు తీసినటువంటి సంఘటనలు మనకు తెలుసు. రామ్ గోపాల్ వర్మ గారు ఎవరి పక్షాన్ని ఉంటే వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి విలన భావజాలం ఉన్నప్పటికీ వాళ్ళని హీరోలుగా చూపించే తత్వం ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారి యొక్క చర్యల్ని సెన్సార్ బోర్డు చూస్తే తప్ప మేము చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తప్పుడుగానే ఆ సినిమా తీశాడు. ఒకవేళ ఆయన సినిమా చూసి మేము చూడాల్సిన సెన్సార్ బోర్డు వారు చూసి నిజాలు నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మేము సెన్సార్ బోర్డుని మేము డిమాండ్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, రామ్ గోపాల్ వర్మ ఉద్దేశపూర్వకంగానే జగన్ని కొంత హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. సోనియా గాంధీని ఒక పాత్రధారిగా చూపించి సోనియా గాంధీ కారణంగానే జగన్ ఇబ్బందులు పడ్డాడు, జగన్ జైలుకి వెళ్ళాడనే కోణంలో సినిమాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేసాల రాజేశ్వర్ చెప్తున్నారు. పిటిషన్ కూడా ఆయనే దాఖలు చేశారు హైకోర్టులో. ఈరోజు విచారణ కూడా రాబోతుంది. ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. సినిమాకి సంబంధించి ఖచ్చితంగా అభ్యంతరాలు ఉంటాయి. ఎందుకంటే సోనియా గాంధీకి కానీ లేకపోతే జగన్ జైలుకి వెళ్ళడానికి సోనియా గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అప్పుడు ఎర్రమనాయుడు టీడీపీ నేత ఎర్రమనాయుడు శంకర వీళ్ళు కేసు వేస్తే హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ జరిగింది తప్పించి సోనియా గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మేసాల రాజేశ్వరరావు చెప్తున్నారు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీని విలన్ చేయడం, సోనియా గాంధీని విలన్ చేసే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ చేస్తున్నారు. ప్రజల్లో విలన్గా ఉన్నటువంటి జగన్ని హీరోగా చూపించే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడని మేసాల రాజేశ్వరరావు పిటిషన్దారు ఎవరైతే ఉన్నారో మేసాల రాజేశ్వరరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.